మెగా 157 సినిమాకు సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తుంది. టైటిల్‌కు తగ్గట్టుగానే సినిమా కూడా నాన్ స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందని గ్యారంటీ ఇస్తున్నాడు అనిల్. చిరంజీవి కూడా ఈ మధ్య 2, 3 ఈవెంట్స్‌లో ఇదే చెప్పాడు. తన ఇంటికి వచ్చి అనిల్ రావిపూడి స్టోరీ చెప్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశానని, మీకు కూడా సినిమా చూపిస్తున్నప్పుడు ఇలాంటి ఫీలింగ్ కలుగుతుందని చెప్పాడు మెగాస్టార్. అన్నట్టు ఈ సినిమాలో వెంకటేష్ కూడా నటిస్తాడని ప్రచారం జరుగుతుంది. అందుకే ఆయన సినిమా ఓపెనింగ్ కూడా వచ్చాడు. ఒక కీలక పాత్ర కోసం వెంకీని అప్రోచ్ అయితే ఆయన వెంటనే ఓకే అన్నాడని తెలుస్తుంది. అందుకే మెగా సినిమాల్లో 300 కోట్ల హీరో కూడా ఉండబోతున్నాడని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే ఫ్యాన్స్ కు అంతకంటే పెద్ద ట్రీట్ ఉండదు. ఇదేమైనా సంక్రాంతికి చిరునవ్వుల పండుగ తీసుకురావడం ఖాయమంటున్నాడు అనిల్ రావిపూడి. ఈ సినిమా బడ్జెట్ కూడా చాలా తక్కువగా ఉండబోతుంది. దీనికోసం చిరంజీవి అనిల్ రెమ్యునరేషన్ కాకుండా షేర్ ప్రాసెస్ లో వెళ్తున్నారని తెలుస్తుంది. అంటే బిజినెస్ లో షేర్ తీసుకుంటారన్నమాట. ఇలా చేస్తే నిర్మాతలకు చాలా లాభం. మొత్తానికి మెగా 157 సినిమా భారీ అంచనాలతో వస్తుంది. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.